అన్ని డిపోలలో 100కు 100% మా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని ఈరోజు విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి ఎంతోమంది ప్రభుత్వము అధికారులు పోలీసు వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యం ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఆ బెదిరింపులకు లొంగకుండా తగ్గకుండా మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము ఎవరి భయపెట్టించినా భయపడకుండా ధైర్యంగా మొక్కబోని ధైర్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ ఆర్టీసీ జేఏసీ పక్షాన పేరు పేరున ఉద్యమ జయజలు పలుకుతున్నాం. జేఏసీగా 2019లో 36 మంది మా ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకొని ఆనాటి సమ్మెలో అశువులు పోయడం జరిగింది. ఈరోజు మేము సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకందరికీ నివాళులు అర్పించిన తర్వాతనే మా ఉద్యమ కార్యాచరణ సమ్మెలో తీసుకుందామని ఒక ఆలోచన విధానంతో ఈరోజు జేఏసీ నిర్ణయం తీసుకొని అమరవీరుల సాక్షిగా ఈరోజు ప్రతిరబోని ఈ సమ్మెను ఎంతవరకైనా చేయడానికి మా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పేసి అమరవీరుల సాక్షిగా ఈరోజు వాళ్ళకందరికీ మేము జేఏసీగా పిలుపునిస్తున్నాం. ఒకటే విషయం చెప్తున్నాము, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈరోజు ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచి ఒక మామూలు కాలయాపన కమిటీ వేసి ఆ కమిటీలో ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండానే ఏ ఒక్క దాని మీద అనుకూలమైన నిర్ణయం లేనటువంటి తీసుకున్నటువంటి కమిటీని వేసి మమ్మల్ని బుజ్జగించి సమ్మెకు దూరం చేసేటువంటి ప్రయత్నము నిన్న చేసిండ్రు. మేము ఈరోజు కొత్తగా ఏర్పడ్డ సమస్యలు కావి గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు అడుగుతున్నాం కాబట్టి దీనికి కమిటీ వేయవలసిన అవసరమే లేదు. వీటిని తక్షణం పరిష్కారం చేసేటువంటి మన అవకాశం ఉన్నది కాబట్టి ఆ 4 వారాల గడువు అనేది అవసరం లేదు. మీరు తక్షణమే మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరినప్పటికీ వారు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఎవరు కూడా చర్చలలో ప్రభుత్వ మంత్రులు ఎవరు ఈ యొక్క చర్చలలో నిన్నటి చర్చలలో లేకపోవడం వలన మరి ఆ అధికారులతో ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఆ కమిటీ వాళ్ళు చేతులెత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే మమ్మల్ని బలవంతంగా సమ్మె వైపు తీసుకెళ్తున్నది. మమ్మల్ని సమ్మె వైపు పోవడానికి ఈ ప్రభుత్వం మొండి వైఖరే కారణం కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమే కొనియాలని ఒక ఆలోచనతో ఒక డిమాండ్తో మేము ముందు పోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు కూరనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా మరి వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వీరందరికీ జేఏసీ పక్షాన పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానం మల్లన్న కూడా మరి ఐఎఫ్టీ కూడా అందరూ కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ జేఏసీ జగదీశ్వర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇచ్చాం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకలజనుల సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.